నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. సే నో టు అదానీ ప్రాజెక్ట్, ఇలాంటి స్లోగన్లు ఇండియాలో బోలెడు సార్లు చూసాం, బోలెడు వార్తలు విన్నాం. కానీ కొన్ని నెలలుగా విరామం అన్నదే లేకుండా ఈ స్లోగన్ వినిపించింది. ఎక్కడో తెలుసా? ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్న కెన్యాలో. సే నో టు అదానీ ప్రాజెక్ట్ అంటూనే మరో స్లోగన్ కూడా ఇచ్చారు కెన్యన్ యూత్, ప్లీజ్ ప్రొటెక్ట్ అవర్ జాబ్స్ అని. అదానీ వస్తే తమ ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు వాళ్ళు, ఆందోళనలు చేశారు. ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవాలో అంతా తీసుకొచ్చారు. అయినా అదానీ జపం ఆగకపోవడంతో కోర్టుకెళ్లారు. ఏకంగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యేంతగా పోరాడారు. ఇక శ్రీలంకలో స్టాప్ అదానీ అంటూ జనం రోడ్డెక్కారు. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పాస్ చేసి సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ధర్నా చేద్దాం రండి అని ప్రకటించుకొని సరిగ్గా అదే సమయానికి అంతా కలిసి రోడ్ల మీదకి వచ్చారు. అంటే అదానీపై ఎంత ఆగ్రహం ఉంటే జనం ఆ స్థాయిలో కదలొస్తారు. ఇక మయన్మార్లో అదానీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి జనాన్ని పిట్టల్లా కాల్చినట్టు కాల్చింది అక్కడి సైనిక ప్రభుత్వం. అక్కడితో ఆగలేదు ఈ స్టోరీ. ఆస్ట్రేలియాలో కూడా నిరసనలే. మైనింగ్ చేయడానికి అదానీకి పర్మిషన్ ఇచ్చి పర్యావరణాన్ని నాశనం చేస్తారా అంటూ పోరాటాలు చేశారు. అక్కడ గో బ్యాక్ అదానీ అంటూ ఆందోళనలు చేశారు. ఇక హిండెన్బర్గ్ అదానీ గ్రూప్ షేర్ల ధరలు పెరగడం వెనక అతిపెద్ద స్టాక్ మ్యానిపులేషన్ జరిగింది అంటూ పెద్ద రిపోర్ట్నే బయటపెట్టింది. చాలామంది హిండెన్బర్గ్ గురించే మాట్లాడుకున్నారు, కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదానీపై ఇచ్చిన రిపోర్ట్పై పెద్దగా ఎవరూ డిస్కస్ చేయలేదు. ఆ రిపోర్ట్లో అదానీ కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇలా ఒక్కటా రెండా, అదానీ అంటేనే వివాదాలు అనేంతగా ముద్రపడిపోయింది. ఒక టాటా, ఒక బిర్లా, ఒక అంబానీ, వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారాలు చేశారు. చాలా దేశాల్లో ప్రాజెక్టులు చేపట్టారు, కంపెనీలని కొన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ అంటని మరకలు ఒక్క అదానీకి ఎందుకంటాయి? అంబానీ, టాటా, బిర్లాల వ్యాపారాలపై ఎక్కడా వ్యతిరేకత రాలేదు. మరి అదానీ అడుగు పెట్టడంతోనే ఎందుకని ఆందోళనలు, వివాదాలు మొదలయ్యాయి? డీటెయిల్ రిపోర్ట్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. అదానీ ఎక్కడ వ్యాపారం చేసినా కామన్గా వినిపించిన ఆరోపణ ఏంటో తెలుసా? లంచాలిచ్చి వ్యాపారం చేస్తారు అని. అమెరికా కోర్టు ఆరోపణ చేసింది కాబట్టి ఈ విషయం ఇంత హైలైట్ అయింది. కానీ శ్రీలంకలో, కెన్యాలో, ఆస్ట్రేలియాలో, మయన్మార్లో ఇలా ప్రతి చోట అవే ఆరోపణలు వినిపిస్తూ వచ్చేవి. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టడానికి ముందుగా టెండర్లు పిలుస్తారు. దేశ విదేశాల కంపెనీలు ఆ బిడ్డింగ్లో పోటీ పడతాయి. కానీ అదేంటో అదానీ వస్తున్నారు అంటే పోటీలో మరో కంపెనీయే ఉండదు. ఆ కంపెనీ ఎంతకి కోట్ చేస్తే అంతకే పనులు అప్పగిస్తారు అనే అపవాదు బలంగా ఉంది. కేవలం అదానీకి ఎందుకు కాంట్రాక్టులు దక్కుతాయి అని అడిగితే కంపెనీ వాళ్ళు లంచాలు ఇస్తారు, ఆ దేశంలోని అధికారులు లంచాలు పుచ్చుకుంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్గా కెన్యా ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ని చెప్తున్నారు బిజినెస్ అనలిస్టులు. కెన్యాలోని జోమో కెన్యటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత కీలకమైంది. ఆ ఎయిర్పోర్ట్ కెపాసిటీకి మించి ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు. లిటరల్గా ఒక బస్ స్టాండ్ని తలపిస్తుంది అనొచ్చు. అలాంటి ఎయిర్పోర్ట్ని ఇంకాస్త ఆధునికీకరించి విస్తరించాలి అనుకుంది కెన్యా ప్రభుత్వం. సరిగ్గా అదే సమయంలో అదానీ గ్రూప్ ఎంటర్ అయింది. ఒప్పందంలో భాగంగా 2వ రన్వేని కూడా నిర్మిస్తాము అని ఒప్పుకుంది అదానీ కంపెనీ. మొత్తంగా 15,631 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అదానీ కంపెనీ రెడీ అయింది. కాకపోతే ఒక కండిషన్, 30 ఏళ్ల పాటు ఆ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ని అదానీ ఎయిర్పోర్ట్ కంపెనీకి ఇచ్చేయాలి అనేది అందులోని నిబంధన. ఈ అగ్రిమెంట్ పైనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకవేళ అదానీకి గనక 30 ఏళ్ల పాటు ఎయిర్పోర్ట్ని లీజ్కిస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. అలాంటిది ఏమీ జరగదు అని అధికార పార్టీ చెబుతున్నా వినిపించుకోలేదు. ఒట్టి చేతులతో వచ్చిన అదానీకి ఏకంగా ఎయిర్పోర్ట్ని ఎలా కట్టబెడతారు అంటూ ఎదురు తిరిగారు అక్కడి ప్రజలు. అసలు పబ్లిక్ టెండర్లను ఆహ్వానించకుండా అదానీ అడిగింది కదా అనేసి ఆ కంపెనీకి ఎయిర్పోర్ట్ని 30 ఏళ్ల పాటు ఎలా లీజ్కి ఇచ్చేస్తారు అంటూ ప్రశ్నించారు కెన్యా ప్రజలు. పైగా ఆ ఎయిర్పోర్ట్ని అదానీకి అప్పగించేందుకు కెన్యా గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందాన్ని చాలా రహస్యంగా ఉంచారనే విమర్శలు కూడా వినిపించాయి. చివరికి అక్కడి కోర్టు ప్రశ్నించే వరకు ఈ వివాదం నడిచింది. ఒక్క ఎయిర్పోర్టే కాదు, కెన్యాలో పవర్ లైన్ల నిర్మాణానికి కూడా అదానీ కంపెనీ అగ్రిమెంట్లు చేసుకుంది. ఈ అగ్రిమెంట్ విలువ ఏకంగా 6,218 కోట్ల రూపాయలు. కానీ ఈ ఒప్పందం వెనక భారీ ఎత్తున లంచాలు ముట్టాయి అంటూ కెన్యా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. కానీ కెన్యా అధ్యక్షుడు రూటో మాత్రం లంచాలు కానీ ఎలాంటి అవినీతి కానీ జరగలేదు అని చాలా గట్టిగా చెప్పారు.
ఒకవేళ అవినీతి జరిగుంటే వెంటనే యాక్షన్ తీసుకుంటామని కూడా అన్నారు. అక్కడి ప్రజలు ప్రతిపక్షాలు అదానితో ఒప్పందాలు వద్దు అని వారిస్తున్నా వినని కెన్యా రూటో ప్రభుత్వం ఒకే ఒక్క ఇన్సిడెంట్తో ఆ అగ్రిమెంట్ని రద్దు చేసింది. ఏ ఇన్సిడెంటో తెలుసుగా? ఇండియాలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అదానీ కంపెనీ లంచాలు ఇచ్చింది అంటూ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ వార్త రాగానే కెన్యా గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. ఎయిర్పోర్ట్, ఎనర్జీ డీల్స్ రద్దు చేస్తున్నాము అని ప్రకటించింది. అదానీ కంపెనీలతో డీల్స్ రద్దు చేస్తూ కెన్యా ప్రెసిడెంట్ రూటో ఒక మాట అన్నారు. తప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నప్పుడు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడను అని. అంటే అర్థం, అమెరికా కోర్టు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని కెన్యా ప్రెసిడెంట్ కూడా నమ్మినట్టే కదా. అందరికీ గుర్తుండే ఉంటుంది, 2022లో శ్రీలంక ఆల్మోస్ట్ తగలబడిపోయింది. శ్రీలంక ప్రభుత్వంపై ఆ స్థాయిలో వ్యతిరేకత రావడానికి ఆనాటి అల్లర్లకు అదానీ గ్రూప్ ఒప్పందాలు కూడా ఒక కారణం అని చెప్తూ ఉంటారు ఆర్థిక విశ్లేషకులు. అందుకే తమ ప్రభుత్వం వస్తే వెంటనే అదానీ ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. శ్రీలంక ఎన్నికల్లో అదానీ అంశం కూడా ఎన్నికల ప్రచారాంశమైంది. అసలేం జరిగింది అంటే, శ్రీలంకలోని మన్నార్లో 500 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ని నిర్మించే ప్రాజెక్ట్ని అదానీ గ్రూప్ కంపెనీకి అప్పచెప్పారు. కేవలం ప్రాజెక్ట్ నిర్మించడమే కాదు, 25 ఏళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యత కూడా అదానీ కంపెనీకి ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి. విండ్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ని ఒక్కొక్క యూనిట్కి 6.5 అమెరికన్ సెంట్లకు అమ్మేలాగా అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డుతో అగ్రిమెంట్ కూడా జరిగింది. ఏమైందో కానీ కొంతకాలానికి ఆ కరెంట్ని యూనిట్కి 7.55 సెంట్లకు అమ్ముతామని చెప్పింది అదానీ కంపెనీ. కానీ అక్కడ ప్రతిపక్షాలు కానీ ఆర్థికవేత్తలు కానీ చెప్పింది ఏంటంటే, డైరెక్ట్గా అదానీకే ప్రాజెక్ట్ అప్పగించకుండా టెండర్లు ఆహ్వానిస్తే లాభం ఉంటుంది కదా అని గళమెత్తారు. గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తే యూనిట్ 4 సెంట్లకే వస్తుంది అని శ్రీలంక ఎలక్ట్రిసిటీ ఇంజనీర్లు కూడా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ వల్ల అదానీ గ్రూప్కి 25 ఏళ్లలో దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది అని వారించారు. కానీ అప్పటి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తలు, ఇంజనీర్ల అభిప్రాయాలు ఏమీ వినలేదు. శ్రీలంక ప్రజలపై ఆర్థిక భారం వేయడానికే రెడీ అయింది. అదే సమయంలో శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది. అయినా సరే అదానీతో ఒప్పందంపై అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి అది కూడా ఒక కారణమైంది. ఆస్ట్రేలియాలో కూడా అదానీ ప్రాజెక్ట్పై ఇలాంటి వ్యతిరేకతే వచ్చింది. 2017లో క్వీన్స్లాండ్లోని కార్మిఖేల్ కోల్ మైన్ ప్రాజెక్ట్ని $11 బిలియన్ ప్రతిపాదించింది అదానీ గ్రూప్. కానీ అక్కడి పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకించారు. కారణం, అత్యంత సున్నితమైన గ్రేట్ బ్యారియర్ రీఫ్కి ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టం జరుగుతుందని ఆందోళనలు చేశారు. ఇక 2011లో మయన్మార్లోని యాంగాన్ పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ నిర్మించే ప్రాజెక్ట్ చేపట్టింది అదానీ కంపెనీ. కానీ ఆ ప్రాజెక్ట్ని స్థానికులు వ్యతిరేకించారు. తమ భూములు తీసుకోవడంపైనే వారి అభ్యంతరం అంతా. కానీ అక్కడున్నది సైనిక ప్రభుత్వం కావడంతో వందల మందిని చంపి ఆ ఆందోళనని అణిచివేశారు. ఇక బంగ్లాదేశ్లోనూ అదానీ ఒప్పందంపై పెద్ద రగడ జరుగుతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదానీ పవర్ కంపెనీ పవర్ని జనరేట్ చేస్తోంది. సరఫరా చేసిన విద్యుత్కి గాను బంగ్లా ప్రభుత్వం ఏకంగా 7,200 కోట్లు చెల్లించాల్సింది. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లుల్ని కొత్త ప్రభుత్వం చెల్లించలేదు. బిల్లులు కట్టకపోగా అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రివ్యూ చేస్తాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ గత ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకుంది అని, దానిపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. రతన్ టాటా చనిపోయినప్పుడు ఈ దేశంలోని వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఈవెన్ పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఒక కామన్ పాయింట్ చెప్పారు. టాటా వ్యాపార సామ్రాజ్యం మొత్తం అత్యంత నిజాయితీతో జరిగింది అని. ప్రాజెక్ట్ ఆలస్యమైనా పర్వాలేదు, కొన్నిసార్లు ఆ ప్రాజెక్ట్ రాకపోయినా పర్వాలేదు, అంతే తప్ప అవినీతి చేయడం, లంచాలు ఇవ్వడం అనే ప్రాక్టీసే జరగలేదు అని చెప్పి అంతా మెచ్చుకున్నారు. అందులో 100% నిజం ఉంది. టాటా గ్రూప్ కంపెనీ విదేశాల్లో వ్యాపారాలు చేసింది. ఎన్నో దేశాల్లో తన ప్రోడక్ట్స్ని అమ్మింది. విదేశాల్లో కంపెనీస్ని కూడా కొంది. కానీ ఎక్కడా ఎప్పుడు ఒక్క మాట కూడా పడలేదు. కారణం, అవినీతికి ఆస్కారం ఇవ్వకపోవడమే. అత్యంత పారదర్శకంగా, అత్యంత నిజాయితీతో వ్యాపారం చేయడమే. ఇక అంబానీ గ్రూప్ విషయంలో కూడా వివాదాలు లేవు. కారణం, ఆ గ్రూప్ బిజినెస్ స్ట్రాటజీని. ఆ కంపెనీ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా, ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆ మరక ఆబ్వియస్గా అలా ఉండిపోతుంది. ఆ మరక నిజం కాదు అని తెలిసినా ఎప్పటికీ చెరిగిపోని ముద్రైతే పడుతుందిగా. ముఖ్యంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోతామన్న భయం వాళ్ళకుంది.
అందుకే అంబానీ గ్రూప్ వ్యాపారాల విస్తరణలో కానీ ఆ గ్రూప్ చేపట్టే ప్రాజెక్టుల విషయంలో కానీ ఏనాడు వివాదాలు జరగలేదు. వీళ్ళనే కాదు, బిర్లా, ఇన్ఫోసిస్, మహీంద్రా, విప్రో ఇలాంటి బడా సంస్థలపై దాదాపుగా ఆరోపణలు లేవు. అంత జాగ్రత్తగా బిజినెస్ చేస్తారు అనే పేరుంది వాళ్ళకి. అలాంటి వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ కూడా ఒకరు. వాళ్ళలానే వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఒక్క అదానీపైనే దేశ విదేశాల్లో ఇన్ని ఆరోపణలు ఎందుకు? దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఎందుకని అదానీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి? విమర్శించడానికి ఏముంది? ఒక మాట అనాలనుకుంటే కారణాలు కూడా అక్కర్లేదు అనేస్తారు అంతే. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై జరుగుతున్నది కూడా ఇదేనా? నిజానికి అదానీ ఎంచుకున్న లక్ష్యం చాలా గొప్పది. ముంబైలోని ధారావి అనే స్లమ్ ఏరియా చాలా ఫేమస్. ఏషియాలోని అతిపెద్ద మురికివాడాది. ఇండియాలో 2 ప్రాంతాలను ఖచ్చితంగా చూడాలి అనుకుంటున్నాను అని బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఒకటి తాజ్మహల్ అయితే రెండవది మురికివాడైన ధారావినే. కంప్లీట్ కాంట్రాస్ట్ ఉన్న టేస్ట్ అది. ఇదే సందర్భంలో అదానీ గ్రూప్ చైర్మన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మైక్ టైసన్ ధారావికి వస్తే ఇది అసలు ధారావియేనా, ఏషియాలోని అతిపెద్ద మురికివాడేనా ఇది అని ఆశ్చర్యపోయేలా దాని రూపురేఖలు మొత్తం మార్చేస్తాను అన్నారు. దాదాపు 300 ఎకరాల్లో ఉన్న ధారావిని అభివృద్ధి చేయడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ని కూడా చూపించారు. డిఎల్ఎఫ్ కంపెనీతో పోటీ పడి మరి 5,000 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కూడా. కానీ ఆ ప్రాజెక్ట్ని కూడా ఒక విధంగా వివాదం చేశారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఏ కంపెనీ అయినా అనతి కాలంలోనే ఎదిగిపోతూ ఉంటే కొన్ని కంపెనీలు ఆ వేగాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటాయి. ఎత్తుకి పై ఎత్తు వేయాలని అనుకుంటాయి. సహజంగా కార్పొరేట్ వరల్డ్లో కనిపించేదే. అలాంటి పోటీ ఉండడం కూడా మంచిదే. మన దేశంలో టాటా, బిర్లా, అంబానీల గురించి వింటూ పెరిగిన జనరేషన్కి సడన్గా అదానీ పేరు వినిపించడం మొదలైంది. చాలా తక్కువ సమయంలోనే చాలా ఎత్తుకు ఎదిగారు. ఖచ్చితంగా కార్పొరేట్ వరల్డ్ పాలిటిక్స్ ఉంటాయి. అదానీ గురించి ఇప్పటి వరకు మనం వింటున్నదంతా ఒక సైడ్ వర్షన్. అవినీతి, వివాదాలు, వ్యతిరేకత మాత్రమే చూస్తున్నాం. కానీ ఇంకొక వర్షన్ కూడా ఉంది. ఇన్ని ఆరోపణలు కేవలం అదానీ మీదనే ఎందుకు వస్తున్నాయి అని. అంటే కావాలని ఒక ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారా అనేది కొందరు ఎకనామిస్ట్ల ఒపీనియన్. ఇక్కడ అదానీకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనే మాట గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే సమయంలో ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని టార్గెట్ చేయాలనే వర్షన్ని చాలామంది గమనించరు అంటున్నారు బిజినెస్ అనలిస్టులు. వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్నిటికి ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ కార్పొరేట్ వరల్డ్లోని ఒక సెక్షన్కి అపోజిషన్ కూడా తోడైతే అదానీ లాంటి కంపెనీపై ఇలాంటి ఆరోపణలే వస్తాయి అని చెప్తున్నారు. కాసేపు ఆ వర్షన్లో కూడా ఆలోచిద్దాం. సాధారణంగా ఒక కంపెనీపై ఆరోపణలు వస్తే ఇక ఆ కంపెనీ ఎదుగుదల గురించి మర్చిపోవాల్సిందే. సదరు కంపెనీకి కాంట్రాక్ట్లు అనేవే రావు. ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వద్దులే గురు అని సైడ్ చేసేస్తారు. ఎవరు వ్యతిరేకతను కొని తెచ్చుకోవాలనుకోరు కదా. కానీ అదానీ గ్రూప్ ప్రాజెక్టులపై కొన్ని చోట్ల వివాదాలు వస్తున్నా సరే ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు వస్తున్నాయి, అగ్రిమెంట్లు కుదిరిపోతున్నాయి. ఇలా జరగడం మ్యాజిక్ అయితే కాదు. ఏడాది క్రితం హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఈడ్చి పారేసే తుఫాన్ లాంటి వార్త అది. అయినప్పటికీ తట్టుకుని నిలబడగలిగింది కంపెనీ. ఆ తర్వాత కూడా ప్రాజెక్టులు, అగ్రిమెంట్లు చేసుకోగలిగింది. కారణం ఏంటి? ఆ కంపెనీ పాలసీ, ప్రాక్టీసే. చాలామంది అనుకునేది ఏంటంటే 2014 తర్వాతే అదానీ గ్రూప్ ఎదుగుదల మొదలైంది అని. కానీ అది రాంగ్. సంపద సృష్టించడం, సంపదను పెంచుకోవడం ఈ 10 ఏళ్లలో జరిగింది కాదు. 2011లో అదానీ గ్రూప్ చైర్మన్ దేశంలోని అత్యధిక సంపద సృష్టికర్తగా రికార్డ్ క్రియేట్ చేశారు. అదానీ కంపెనీ లాభాలు దాదాపుగా రెట్టింపై ఏకంగా 33,211 కోట్లకు చేరింది. అదొక రికార్డ్ అప్పట్లో. 2007లోనే ఫోర్బ్స్ 40 పేరుతో ఒక లిస్ట్ని తయారు చేసింది. అందులో సంపన్న భారతీయుల జాబితాలో గౌతమ్ అదానీకి 13వ స్థానం. ఇందాక చెప్పుకున్నట్టు 2011 నాటికి అతని సంపద రెట్టింపు అవ్వడమే కాదు, ర్యాంక్ కూడా పెరిగి 7వ స్థానానికి చేరుకున్నారు. అంతెందుకు, రాజీవ్ గాంధీ నిర్ణయాలతోనే వ్యాపారంలో తొలి అడుగు వేశాను అన్న స్టేట్మెంట్ స్వయంగా అదానీ నుంచే కదా వచ్చింది. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పాలసీని ఎప్పుడైతే సరళీకరించారో అప్పుడే తాను వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి అవకాశం లభించింది అంటూ గౌతమ్ అదానీ చెప్పడం నిజమేగా. పివి నరసింహారావు ప్రధాని అయ్యాక అప్పుడు తీసుకున్న ఆర్థిక సంస్కరణలతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని కూడా ఆయన చెప్పుకున్నారు. సో ఇక్కడ ఫలానా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లే అదానీ ఎదిగారు అని చెప్పడం ఎంత తప్పో, ఆ బ్యాక్గ్రౌండ్ లేని నాడు పడిపోతారు అని ఊహించుకోవడం కూడా అంతే తప్పవుతుంది.
జాగ్రత్తగా గమనిస్తే 2017లో ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్ కోల్ మైన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ విమర్శలు వినిపించాయి. అలాగని అదానీ వ్యాపార విస్తరణ ఆగిపోలేదు. 2021లో మయన్మార్ పోర్ట్ ప్రాజెక్ట్ని దక్కించుకుంది. అక్కడ విమర్శలు వచ్చినప్పటికీ దాన్ని కంప్లీట్ చేసింది, ఆ ప్రాజెక్ట్ని అమ్మేసింది కూడా. ఇంటా బయట ఆరోపణలు, వ్యతిరేకత వినిపిస్తున్న 2022లో శ్రీలంక ప్రాజెక్ట్ అదానీ గ్రూప్ చేతికొచ్చింది. 2023లో జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ కొన్ని ఆరోపణలు చేసినా ఆనాడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం అదానీనే నమ్మారు. ఏడాది తిరగకుండానే 100% ప్రాఫిట్స్ వచ్చాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. అదానీ పెట్టుబడిదారీ విధానాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అయినా సరే కేరళలోని విళింజం పోర్ట్ ప్రాజెక్ట్ కూడా అదానీ చేతికే వచ్చింది. దీనికేం సమాధానం చెప్తారు విమర్శకులు అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు కేరళలో. టెండర్లలో కేవలం అదానీ మాత్రమే పాల్గొనే చేస్తారనే అపవాదు కూడా ఉంది. మరి కేరళలో విళింజం పోర్ట్ ప్రాజెక్ట్కి వచ్చిన ఏకైక బిడ్ అదానీదే. 2015లో కేరళ క్యాబినెట్ స్వయంగా అప్రూవ్ చేసింది కూడా. మరి దీనికి సమాధానం ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఎన్ని విమర్శలున్నా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని ఎవరు ఊహించుకున్నా అదానీ విస్తరణ మాత్రం ఆగట్లేదు. కాకపోతే అదానీది గుజరాత్ బేస్ కాబట్టి విమర్శలు తప్పవు అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ కారణంగానే ప్రతిపక్షాలు అదానీని టార్గెట్ చేస్తున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. అదానీపై చర్యలు తీసుకోవాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు గట్టిగానే మాట్లాడుతున్నాయి. కానీ అదానీ ప్రాజెక్టులు టేకప్ చేసిన రాష్ట్రాలు మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అదానీ పెట్టుబడులను మరో కోణంలో ఆవిష్కరించారు. అదానీ సంపాదనను తమ రాష్ట్రంలో పెట్టుబడిగా మార్చుకున్నామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ సీఎం చంద్రబాబు కూడా ఆచితూచి మాట్లాడినట్టే లెక్క. అదానీ గ్రూప్పై వస్తున్న విమర్శలపై డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారు. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అటు వైసీపీ కూడా దీనిపై రియాక్ట్ అయింది. తాము ఒప్పందం చేసుకున్నది సెకీతో తప్ప అదానీ కంపెనీతో కాదు అని చాలా క్లియర్గా చెప్పింది. ఏపీ డిస్కంలకు అదానీ గ్రూప్కి ప్రత్యక్షంగా ఒప్పందం జరగలేదు అని గుర్తు చేసింది వైసీపీ. ఇన్ని ఆరోపణల మధ్య అదానీ గ్రూప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్ట్లను దక్కించుకోవడం కోసం తాము ఎవ్వరికీ లంచం ఇవ్వలేదు అన్నది అదానీ ఎనర్జీ ఇస్తున్న క్లారిటీ. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అని సమాధానం ఇచ్చింది. తాము చేసే వ్యాపారాలన్నీ చట్టాలను అనుసరించే చేస్తాము అంటూ వివరణ ఇచ్చింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న కేసుపై న్యాయపరంగా ముందుకు వెడతామని కూడా క్లారిటీ ఇచ్చింది. సరే, ఫైనల్గా ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలా ఆరోపణలు చేసిన వారే తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని ఆహ్వానిస్తూ ఉంటారు. ఎప్పుడైనా హిండెన్బర్గ్, అమెరికా కేసు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ జరిగేది ఏంటి? ఆ సైకిల్ అలా రిపీట్ అవుతుంది అంతే. తమ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, ఇంకొంతమంది యాక్షన్ తీసుకోవాలంటారు. జాయింట్ వీల్లా తిరిగి తిరిగి మళ్ళీ పెట్టుబడుల దగ్గరికే వస్తారు. సో గౌతమ్ అదానీ అనే ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.